ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ సరస్వతీదేవియే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర 39వ అధ్యాయం. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. గంధర్వపురంలో సోమనాథుడనే సదాచార సంపన్నుడైన ఉద్దబ్రాహ్మణుడు ఉండేవాడు. అతనిది అపస్తంభ శాఖ, సవనక గోత్రము. అతని భార్య గంగమ్మకు 60 ఏళ్లు నిండిన సంతతి కలగలేదు. ఆమె నిత్యము శ్రీగురుని దర్శించి వారి పాదాలను పూజించి హారతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తూ ఉండేది. ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తూ ఉండేది. ఒకరోజు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లాలితో, అమ్మా, ఇన్నాళ్ళుగా మమ్మల్ని సేవిస్తున్నావు, నీ అభీష్టమేంటో ఎప్పుడూ చెప్పలేదే, ఇప్పటికైనా చెబితే గౌరీనాథుని కృప వలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. ఆమె ఎంతో సంతోషించి దోసిలి యొగ్గి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకుంది. స్వామి, కొడుకులు లేని వారికి ఉత్తమగతులు ఉండవు కదా, అందువలన గొడ్రాలుగా ఉండటమే మహాదోషమైంది. నేను మహాపాపిష్టినైన కారణంగా నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను యవగించుకుంటున్నారు. దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలగదు కదా. పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు. అలాంటప్పుడు చంకన బిడ్డనెత్తుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు. అలాగే నాకు 60 ఏళ్ళు నిండిపోయాయి. మాకు మీ పితృదేవతలకు తిలోదకాలిచ్చేవాడు లేకుంటే మాకు పున్నామ నరకం తప్పదాయే. స్వామి, అయిందేదో అయిపోయింది, మరుజన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది. శ్రీగురుడు నవ్వుతూ, ఓసి పిచ్చి తల్లి, ఏం కోరిక కోరావమ్మా? శ్రీగురుడు నవ్వుతూ, ఓసి పిచ్చి తల్లి, ఏం కోరిక కోరావమ్మా? ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడెందుకు? అప్పుడు బిడ్డలు కలిగినా వాళ్ళు మేమిచ్చిన వరం వల్ల కలిగినట్లు నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు నిత్యమో మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది కనుక నువ్వు కోరింది ఈ జన్మలోనే లభించేలా వరమిస్తున్నాము. కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దీవించారు. అప్పుడు గంగాంబ తన కొంగును ముడివేసుకుని స్వామికి నమస్కరించి, స్వామి, ఒక మనవి చేసుకుంటాను, నాపై కోపగించుకోవద్దు. నేను బిడ్డల కోసం ఎన్నో యాత్రలు చేశాను, పుణ్యతీర్థాల్లో స్నానం చేశాను. రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించిన రావి చెట్టు కల్లా ప్రదక్షిణలు నమస్కారాలు చేసి అలసిపోయాను. అలాగే నా వయసంతా చెల్లిపోయింది. ఇలాంటి నాకు మీ వరం ఎలా ఫలించగలదా అనే ఆలోచన ఉంది. అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు ఎప్పటికీ వ్యర్థం కాదన్న ధైర్యం లేకపోలేదు. అట్టి విశ్వాసంతోనే ఇలా కొంగు ముడివేసుకున్నాను. ఇంతకు నాకు కలిగిన సందేహం ఇది. నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలంటే మీరిప్పుడే ప్రసాదిస్తామన్నారు. అయినప్పటికీ ఇన్నాళ్లుగా నేను కాళ్ళనొప్పులు పుట్టేలాగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసినందువల్ల కలిగిన ప్రయోజనమేంటి అని విన్నవించింది. ఆమె ఆవేదన చూసి గురుడు ఇలా చెప్పాడు. నువ్వు చేసిన అశ్వత్థ పూజ వలన నీకెంతో పుణ్యం లభించింది. ఇప్పుడు అవివేకంతో దాన్ని నిందించి పోగొట్టుకోకు. నా మాట విని ఇక నుంచి ఈ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్యము ప్రదక్షిణ చేస్తూ ఉండు. మేమెప్పుడూ అశ్వత్థ వృక్షంలో ఉంటాము. అందువల్లనే పురాణాలన్నీ దానిని అశ్వత్థ నారాయణుడని కీర్తించాయి. గంగాంబ, స్వామి, అతి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వత్థ వృక్షం యొక్క ప్రాశస్త్యం వివరించండి. అప్పుడు తగిన శ్రద్ధాభక్తులతో దీనిని సేవించగలుగుతాను అన్నది. అప్పుడు శ్రీగురుడిలా చెప్పసాగాడు. అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు. దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పాడు. అశ్వత్థమే నారాయణ స్వరూపము. ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ, దాని మధ్య భాగమే విష్ణువు, దాని చివర భాగమే శివుడు. కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే. అలాగే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ, పడమర, ఉత్తర దిక్కులలోని కొమ్మలు. తూర్పు దిక్కునున్న కొమ్మలో ఇంద్రాది దేవతలుంటారు. దాని వేళ్లలో మహర్షులు, గృహబ్రాహ్మణులు, 4 వేదాలు ఉంటాయి. సప్త సముద్రాలు, పుణ్యనదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి. ఆ చెట్టు యొక్క మూలంలో ఆకారము, మానులో ఉకారము, దాని పండ్లు బకారము. ఆ వృక్షమంతా కలిపి ప్రణవ స్వరూపమే. ఇక చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు? అది సాక్షాత్తు కల్పవృక్షమే. ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానాన్ని నారద మహర్షి ఇలా చెప్పాడు. అశ్వత్థ ప్రదక్షిణము చైత్ర, ఆషాఢ, పుష్యమాసాలలోనూ, గురుశుక్ర మౌఢ్యాలలోనూ, కృష్ణపక్షంలోనూ ప్రారంభించకూడదు. శుభముహూర్తంలో స్నానాదులు చేసుకుని శుచి అయి ఉపవసించి మరీ ప్రారంభించాలి. ఆదివారము, సోమవారము, శుక్రవారాలలోనూ, సంక్రమణ సమయాలు మొదలైన నిషిద్ధ సమయాలలోనూ రాత్రి భోజనం అయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు. సాధకులు మొదట ఆత్మస్థుతి, పరనింద, జూదము, అసత్యాలను విడిచిపెట్టాలి. ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి ఉతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగాయమునలు పూజించాలి. అప్పుడు సంకల్పము చెప్పి అశ్వత్థ వృక్షానికి భక్తితో 7 సార్లు అభిషేకం చేయాలి.
మరలా స్నానం చేసి దేవతామయమైన వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడశోపచార పూజ చేయాలి. అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని 8 బాహువులు కలవానిగా ధ్యానించాలి. తరువాత విష్ణు సహస్రనామం చదువుతూ కానీ మౌనంగా కానీ నెమ్మదిగా ప్రదక్షిణాలు చేయాలి. ప్రతి ప్రదక్షిణానికి మొదట చివర నమస్కారం చేయాలి. ఈ 2 లక్షల ప్రదక్షిణాలు చేస్తే సర్వపాపాలు నశించి 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. త్రికరణ శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పకుండా కలుగుతారు. శనివారం నాడు ఆ చెట్టును తాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యుభయం తొలగుతుంది.